బబ్లీ, నువ్వు న్యూస్ పేపర్ ఎక్కడైనా చూసావా? నేను నీతో మాట్లాడిన అత్తయ్య. నాతో ఎందుకు మాట్లాడినంటున్నావు? నువ్వు నా ఫేవరెట్ పిన్నిని ఏడిపిస్తున్నావు. నువ్వు చాలా చెడ్డదానివి. ఆశ్చర్యంగా ఉంది. ముసలివాళ్ళైనా చిన్నపిల్లలైనా అందరినీ కళ్ళజోడు తన మాయతో తన వైపుకి తిప్పేసుకుంది. ఇంత జరిగినా ఇంకా ఇంట్లో ఉంటుంది. అయినా అసలు అన్నయ్య దాన్ని... అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? సంతోషంలో ఆలియా. ఏ సంతోషంలో? ఆలియా, నేను నమ్మలేకపోతున్నాను. ఇలా జరుగుతోందంటే ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు. ఎంత నిజమా లెక్క కాలో? ఏం సంతోషం, ఏం కళ, ఏం మాట్లాడుతున్నావన్నయ్య నువ్వు? నీకు తెలుసా ఇప్పుడు ఆ కళ్ళజోడు నాతో ఏం చెప్పిందో? ఇప్పుడు తను నీకు మళ్ళీ ఏం కొత్త కథ వినిపించింది? ఈ రోజు వరకు మనం చేయలేనిది ఈ రోజు తను చేసి చూపించింది ఆలియా. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చెప్పు, అసలు ఏం జరిగింది? ఆలియా, తను నా నుంచి డివోర్స్ అడిగింది. వాట్? ఎగ్జాక్ట్లీ. నీకు సంతోషంగా ఉంది కానీ నమ్మలేకపోతున్నావు కదా, నేను అలాగే ఫీల్ అవుతున్నాను. అన్నయ్య, ఆర్ యు ష్యూర్ తను నిన్ను డివోర్స్ అడిగిందా? అవునా ఆలియా, తను నన్ను డివోర్స్ అడిగింది. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇది నిజంగా ఫెంటాస్టిక్ న్యూస్ అన్నయ్య. ఈ విషయం నువ్వు తనుకు చెప్పావా? లేదు, కళ్ళజోడు నాకు చెప్పిన తర్వాత అందరికంటే ముందు నీకే చెప్తున్నా. ఇది నిజంగా ఫెంటాస్టిక్ న్యూస్ అన్నయ్య. మనం కొంచెం కూడా టైం వేస్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఇక మనం లాయర్ కి ఫోన్ చేసేద్దాం, డివోర్స్ పేపర్స్ రెడీ చేసేమని చెప్పేద్దాం. ఆ కళ్ళజోడు మళ్ళీ తన మూడ్ ని మార్చేసుకోకముందే వీ హావ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నేను ఇప్పుడే తనకు ఫోన్ చేస్తాను. ఓకే? ఆలియా, నాకు అసలు అర్థం కావడం లేదు. దేని గురించి అన్నయ్య? ఇంతకుముందు నువ్వే చెప్పావు కదా, ఇలాంటి వాళ్ళు ఎలాంటి లాభం లేకుండా ఏం చెయ్యరు అన్నయ్య అని. మరి ఇందులో తనకేం లాభం? మనం ఎంతో ప్రయత్నించాం కదా తనని ఇంట్లోంచి పంపించేయడానికి. అది మన వల్ల కాలేదు, కానీ తను ఒక్క క్షణంలో ఈ నిర్ణయం తీసుకుంది. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. తను అసలు ఇలా ఎందుకు చేసింది? అన్నయ్య, ఇది అర్థం చేసుకుని మనం ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా? పైగా ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది కాదు, సెలబ్రేట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద టైమ్ టు సెలబ్రేట్. సో మిగతా విషయాల గురించి ఆలోచించొద్దు. సో జస్ట్ రిలాక్స్. నేను తనకి ఫోన్ చేసి వస్తాను. I'll see you soon. దయచేసి నన్ను క్షమించండి. నాకు తెలుసమ్మమ్మ, మీరు స్పృహలో ఉండుంటే ఎప్పటికీ నన్ను నిర్ణయం తీసుకోనివ్వరు. మీ మాట వినకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే నన్ను ఎప్పటికీ క్షమించరు. అమ్మమ్మ, నాకు ఇది అస్సలు తెలీదు. స్పృహ వచ్చిన తర్వాత మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారా లేదా అని. నాకు కూడా ఇది అంత సులభం కాదమ్మమ్మ. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ అమ్మమ్మ, ఒక్కొక్కసారి మనకైన వాళ్ళ కోసం వాళ్ళకి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. నేను నా నిర్ణయాన్ని మార్చుకునే విధంగా ఏదైనా దారి కనిపిస్తే బాగుండమ్మమ్మ. ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆయన గౌరవం, ఇంత పేరు, ఎవరి మీద నమ్మకంతో ఎలా వదిలేయగలను? ఆయన మ్యూజిక్కే ఆయనకి గుర్తింపు. దానిని ఆయనకి దూరం ఎలా చేయగలనమ్మమ్మ? అందుకే నేను ఆయనకి దూరంగా వెళ్తున్నాను. నేనొక్కటే కోరుకుంటున్నానమ్మమ్మ, మీకు స్పృహ వచ్చిన తర్వాత నా నిర్ణయం వెనుక దాగి ఉన్న నా బలహీనతను, అలాగే అవసరాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Really? Are you sure? Yes. Oh my God. ఒక్క నిమిషం. ఆలియా, నువ్వేం తమాషా చేయడం లేదు కదా? నువ్వేదైతే చెప్తున్నావో అదంతా నిజమే, రైట్? 100%. నీకు తెలుసా, ముందు అసలు నాకు కూడా ఇదంతా నమ్మబుద్ధి కాలేదు. ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అలాగే అయ్యాను. నేను నమ్మలేకపోతున్నాను. అసలు కళ్ళు చూడు, తనంతట తానే అన్నయ్యకి డివోర్స్ ఇస్తానంది. ఓ మై గాడ్. నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఆలియా? నాకేదో అవుతుంది.
నేనేం చేశాను? ఇంత పెద్ద న్యూస్ ని ఇలా ఎవరైనా చెప్తారా అసలు? చెప్పకుండా ఉండాల్సిందే. నా హార్ట్ ఫెయిల్ అయిపోయిందంటే అప్పుడు ఇంత మంచి న్యూస్ నా లైఫ్ లో ఎప్పుడూ వినలేదు. యు నో వాట్ ఆలియా, పించ్ మీ, నువ్వు ప్రూఫ్ చేయి నేను కలకన్నాను లేదని. ఎంత పెద్ద ఇడియట్ నువ్వు. తను నువ్వేమో అక్కడున్నావు, నేనేమో ఇక్కడున్నాను. మరి నేను నిన్నెలా పెంచేయగలను? యు ఫూల్. అవును కదా, సంతోషంలో నాకు అస్సలు బుర్ర పనిచేయడం లేదు. నువ్వు అక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అప్పుడు నన్ను పించ్ చేయొచ్చు, ఇద్దరు కలిసి సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే? అబ్సల్యూట్లీ. ఓకే, బాయ్. బాయ్ బాయ్ బాయ్.